మనిషి ఏదైనా ఒక వర్డ్ ఇదో అదో కొంచెం మాట్లాడతారు కానీ ఆ యాంగిల్లో తీసుకోకూడదు. నేను చెప్పకపోయినా మా తండ్రి గారు హాస్పిటల్లో ఉండారని చెప్పి 2 సార్లు రూముకు పోయి చూసి వచ్చినారు అని అంటే అటువంటి మంచి మనిషి. మా ఫాదర్ ఇంకేదో హాస్పిటల్ తీసుకోపోతే కూడా పోలా, నేను బాగున్నా, నేను ఈడే ఉంటాను అని అన్నారు. సో అటువంటి హార్ట్ ఫెల్ట్ మనిషి అండి. సో నేనేదో బాలకృష్ణ గారిని వెనకాల వేసుకొని రావాల్సిన అవసరం లేదు. సో చెయ్యని తప్పుని ఆయన మీద రుద్ది ఎవరో ఏవో అంటున్నారు అని అంటాం అనేది కరెక్ట్ కాదు. ఎక్కడన్నా ఒక మాటన్నా అగౌరవంగా మాట్లాడారా చిరంజీవి గారినో లేకపోతే పవన్ కళ్యాణ్ గారినో? మీరు 2 days బ్యాక్ ప్రెస్ ముందు ఏమన్నారు? ముందు నా తమ్ముడు పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తా ఉంది, ముందు మీరు అది చూడండి, తర్వాత నా సినిమా చూడండి అని చెప్పి 2 రోజుల క్రితము బాలకృష్ణ గారు ఓపెన్ గా మీడియాలో అనలేదా? సో ఇంత అన్నదమ్మును ఫీలింగ్ పెట్టుకొని ఉంటున్నప్పుడు ఈ విధంగా లబ్ధి పొందేదాని కొరకు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి జూపూడి గారికి, జూపూడి గారు అన్నారో లేదో తెలియదు కానీ జూపూడి గారు కూడా అసలు జూపూడి గారే మొదలుపెట్టింది దీన్ని. కాదండి దీపక్ రెడ్డి గారు, కాదు వినండి దీపక్ రెడ్డి గారు, అసలు మొదలు పెట్టిందే జూపూడి గారు కాదు. శకుడు అప్పుడు మహాభారతంలో మనం వినేవాళ్ళం శకుడి ట్రిక్స్ అని చెప్పి. అసలు ఇప్పుడు లైవ్ చూస్తున్నాము, మీకు అందుకని కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఎట్లుంటుందో ఆ ట్రిక్స్ ఇప్పుడు అర్థం అవుతా ఉండే. రైట్, ఓకే. జూపూడి గారు ఏంటి సార్ ఇన్ని కుట్రలు చేస్తున్నారట, ఇంత దారుణాలు చేస్తున్నారట? అసలు ఈ ఇష్యూని మొదలుపెట్టిందే మీరు, ఫస్ట్ ప్రెస్ మీట్ మీదే, బయట ఉన్నది అది వేయమంటారు ఒకసారి వింటారా దీపక్ బయట? ఒక్క నిమిషం సార్, మీ బయట మీకే వేసి వినిపిస్తాను ఉండండి. ఒక్క నిమిషం, దానికన్నా ముందు చిన్న నాది విన్నపం, స్మాల్ రిక్వెస్ట్. మా పెద్దలు గాదయ్య గారితో, మా అన్న కామ్రేడ్ ఫరూక్ గారితో, ఐ మీన్ అమ్మతోటి మాట్లాడిస్తే దాని తర్వాత నేను మాట్లాడతాను.